ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమేడియన్స్ మన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది ఈ షో ద్వారా మన ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. కానీ సినిమాల్లో మాత్రం అవకాశాలను సంపాదించలేకపోయారు. అలాంటి వారిలో ఒకరు నరేష్. మరుగుజ్జు రూపంలో చూసేందుకు చిన్నపిల్లాళ్లాగా కనిపిస్తాడు. కానీ ఇతని వయస్సు దాదాపుగా 25 ఏళ్ల పైనే ఉంటుంది. జబర్దస్త్తో పాటు ఈటీవీలోకి ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్లోనూ నరేష్ కనిపిస్తూ ఉంటాడు. ఇక తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను గత 12 ఏళ్లుగా అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ జబర్దస్త్లోనే కొనసాగుతూ ఉన్నాడు. బుల్లెట్ భాస్కర్ టీంతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి ఇలాంటి అందరి టీమ్స్లోనూ యాక్టివ్గా పాల్గొనేవాడు నరేష్. అయితే రీసెంట్గా ఈయన సరదాగా బుల్లెట్ భాస్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ వీడియోలో పెళ్లి గురించి సరదాగా ఒక చర్చ జరుగుతుంది. దానికి కింద నెటిజన్స్ నుంచి వచ్చిన కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ల మధ్య మనం జీవిస్తున్నామా? ఇంత చెత్తగా నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు అని అనిపించక తప్పదు. జబర్దస్త్ నరేష్ ఎన్నో కష్టాలు పడి కోట్లాది మందికి ఎంటర్టైన్మెంట్ అందించే స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తిపై అత్యంత నీచమైన కామెంట్స్ పెడుతున్న వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఉద్యోగం సద్యోగం లాంటివి ఏమైనా ఉన్నాయా? నరేష్ పెళ్లి చేసుకుంటే తన భార్యని ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలడు. మరి అతనిపై నీచమైన కామెంట్స్ చేసిన వాళ్ళు కనీసం వాళ్ల తల్లిదండ్రులను పోషించే స్థాయిలో అయినా ఉన్నారా అనేది వారిలో వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. జీవితాంతం కలిసి ఉండటానికి కావాల్సింది ఒక తోడు, మనిషి రూపం కాదు. 40 ఏళ్లు దాటితే ఎంతటి అందమైన రూపమైనా తరిగిపోవాల్సిందే. శాశ్వతం కాని అందం, రూపం గురించి మనిషిని అవహేళన చేయటం ఎందుకు? ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నావంటే ఒక్కసారి ఆ వీడియో కింద కామెంట్స్ని మీరే చూడండి. కనీసం నోటితో పలకటానికి కూడా అసహ్యం కలిగే పదజాలం ఉపయోగించారు. ఇది చాలా పెద్ద తప్పు. కర్మ సిద్ధాంతం దేవుడిని కూడా వదిలిపెట్టదు. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తిపై చూపిస్తే 4 వేళ్లు నీ వైపే చూపిస్తాయి. కాబట్టి ఇలాంటి ఆలోచనలను దయచేసి ఇలాంటి వాళ్లను దూరం పెట్టాలని కోరుకుందాం.